అన్ని వుడ్లది ఒక రూటు, కాలీవుడ్ది ఒక్కటే ఒక రూటు. కథల విషయంలో కానీ, కోతలు పెట్టడంలో కానీ కాలీవుడ్ది ఒక సెపరేట్ స్టైల్. రీసెంట్గా కాలీవుడ్ నిర్మాతల మండలి అడ్వాన్సులు తీసుకుని సినిమాలు పూర్తి చేయని నటీనటులపై కొరడా జులిపించింది. ఒక సినిమా చేయాలి అంటే ముందు నటీనటులకు అడ్వాన్సులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ కొందరు నటులు అడ్వాన్సులు ఫుల్గా తీసుకొని ఆ డేట్ల ప్రకారం ఆ షూట్ పూర్తి చేయకుండా మరో మూవీకి ఓకే చెప్పి ఆ ప్రాజెక్ట్ చేస్తుండడం ఇప్పుడు ఒక ట్రెండ్గా నడుస్తోంది. చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు ఈ లిస్టులో ఉన్నారు. దీంతో కాలీవుడ్ నిర్మాతల మండలి సీరియస్ అయింది. పెండింగ్ సినిమాలు పూర్తి అయ్యాకే కొత్త సినిమా షూటింగ్లు చేయాలని తీర్మానించింది. ఇక నుండి ఒక మూవీ షూట్ కంప్లీట్ అయ్యాకనే కొత్త సినిమా సైన్ చేయాలని చెప్పేసింది. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా చేస్తున్న మన స్టార్లకు ఇక గడ్డుకాలమేనా? ఆగస్టు 15 నుంచి కొత్త సినిమాలు ఆపేయాలి అనే నిర్ణయం కాలీవుడ్ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? పెండింగ్ సినిమాలు పూర్తయ్యాకే కొత్త సినిమాలు చేయాలని తీర్మానించింది నిర్మాతల మండలి. అందుకే ఆగస్టు 15 నుంచి కొత్త సినిమాల షూటింగ్ తాత్కాలికంగా ఆపేసింది. దీనివల్ల పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్ కు స్కోప్ ఉంటుందని వారి అభిప్రాయం. పెండింగ్ సినిమాల నిర్మాతలను అడ్వాన్సులపై ఒక నివేదిక ఇవ్వాలని, అలాగే ఏ హీరో, ఏ హీరోయిన్లు అడ్వాన్సులు తీసుకోకూడదని చెప్పింది. హీరో ధనుష్ పై నిర్మాతల మండలి సీరియస్ అయింది. అడ్వాన్సులు తీసుకుని సినిమాలు పెండింగ్ పెట్టడంపై సీరియస్ గా ఉంది. ఇకపై నిర్మాతల మండలి ఆదేశాలు ఉంటేనే ధనుష్ సినిమాలకు క్లియరెన్స్ ఉంటుందని తెలియజేసింది.